జంజీ నోరు ముయ్యలేరు, ముందు ఎముకలు విరిచి ఇప్పుడు కేసులు పెడుతున్నారు. మీరు గతం, యువతే దేశ భవిష్యత్. మోడీ షాపై రాహుల్ విమర్శలు. ఇక్కడ రాహుల్ మాట్లాడుతూ ఏం చెప్తా ఉండంటే, మీరు మొన్నటిదాకా లాఠీలతో కొట్టిరు, హింసించిరు, ఇప్పుడు వచ్చి దానికి మందు రాస్తామంటే ఏంటి? మీ ఖచ్చితంగా మీ అందరి పైన కూడా ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది, అన్నీ గమనిస్తూ ఉన్నారు యువత అంటూ కూడా ఇక్కడ మాట్లాడినట్టే తెలుస్తుంది. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు. పార్లమెంట్లో స్కిట్, విరాళాల చోరీపై నిరసనగా పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన అంట. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల ఆందోళన, జనన మరణ ఆమోదు, సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం. ఇక్కడ పార్లమెంట్లో ఒక స్కిట్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అదేం స్కిట్ అంటే విరాళాల చోరీపై, ఏదైతే అయోధ్యలో జరిగినటువంటి విరాళాల చోరీ దాదాపు 200 కోట్లపై కూడా చోరీ జరిగింది అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నాం. దీనికి సంబంధించి అందులో 13 మంది ఏదైతే దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాం, కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇక్కడ పార్లమెంట్లో కూడా చట్టం తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతుంది. దాని మంచి కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగినటువంటి అదే సందర్భంలో ఒక స్కిట్ కూడా ఏర్పాటు చేసినట్టు పార్లమెంట్ బయట. ఇక్కడ చూద్దాం దానికి సంబంధించి. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు నిన్న వినూత్న నిరసన చేపట్ట. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీకి నిరసనగా ఓ స్కిట్ ప్రదర్శించారు. కేంద్రం హోంమంత్రి అమిత్ షా సభలకు ఎందుకు రావడం లేదనే ప్రశ్నతో పెద్ద బ్యానర్ పట్టుకొని దాని ముందే కాషాయ వస్త్రాధరణతో స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మోసపూరిత బాబా వేషం వేశారు. గుళ్ళలో ఉండే గల్లపెట్టెల వంటి విరాళాల హుండీలు 2 ముందు పెట్టుకుని ఆయన కూర్చున్నారు. నకిలీ బాబా అవతారంలో కూర్చోగా ప్రతిపక్ష ఎంపీలు ఆయన వద్దకు వెళ్ళి ఆ హుండీలో విరాళాలు వేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీలు కూడా ఇలా విరాళాలు వేశారు. ఆ తర్వాత మరికొందరు కానుకలు సమర్పించినాక ఆ హుండీలో చేతబట్టుకొని నకిలీ బాబా వేషాధన పప్పు యాదవ్ అక్కడి నుండి పరుగులంఘించుకున్నారట. ఆలయ విరాళాలు చోరీ చేసినట్టుగా ఈ స్కిట్ ప్రదర్శించారు. రామమందిర విరాళాల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్లమెంట్ లోపల బయట వినూత్నంగా నిరసనలు చేపట్టాలని క్రితం రోజే ప్రతిపక్షాలు చర్చించుకున్నట్టు సమాచారం. నిన్న పార్లమెంట్ లోపల 2 సభల్లోనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు సమావేశాలకు రావడం లేదని ప్రశ్నలు గుప్పించారు. విద్యార్థులపై పోలీసుల దాడులను, రామమందిరంలోని చందా చోరీలపై తీవ్రంగా ఆందోళన చేశారు. అలాగే నిన్న పార్లమెంట్ మకర ద్వారం వద్ద ఈ వినూత్న నిరసన చేపట్టారు. ముందుగా ప్రతిపక్ష ఎంపీలు పెద్ద బ్యానర్తో అక్కడికి వచ్చారు. అమిత్ షా రాజీనామా చేయాలి, అమిత్ షా మౌనం ఎందుకు, అమిత్ షా పార్లమెంట్ ఎందుకు రావట్లేదు వంటి నినాదాలు చేశారు. కాగా ఈ స్కిట్ పై బీజేపీ నేతలు తీవ్ర వ్యతిరేకం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ ప్రదర్శనపై మండిపడుతూ ఈ దేశం ఇలాంటి వెకిలి చేష్టలకు క్షమించబోదన్నారు. అది కేవలం పప్పు యాదవ్ చేసిన పని కాదని, రామమందిరం పేరుట సనాతన ధర్మాన్ని అవమానించే ఈ పనిలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాలు పంచుకున్నాయని విమర్శించారు. భారత్లోని సనాతనలను అవమానించడానికి ముందస్తుగా వేసుకున్న పగడ్బందీ ప్రణాళిక ఇదని ఆరోపించారు. కాగా బీజేపీ మాజీ ఎంపీ సాక్షి మహారాజ్ కూడా ఈ ప్రదర్శనపై మండిపడ్డారు. లోక్సభ స్పీకర్ వెంటనే వారిపై యాక్షన్లు తీసుకోవాలని, ఇది తప్పకుండా సనాతన సాంప్రదాయాలను అవమానించడమే విమర్శలని చెప్పేసి కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి ఎవరైతే ఒక ఎంపీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీతో బాబా వేషం వేసించారు, ఈమె కూడా ఎంపీయే, బాబా వేషం వేసుకొని ఒక హుండీ లాంటిది ముంగడ పెట్టుకొని ఒక 2 విగ్రహాలు పెట్టుకొని అక్కడ పూజలా చేస్తూ ముంగట ఏదైతే ఈ ప్రతిపక్షాలు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా అక్కడ హుండీలో వచ్చి డబ్బులు వేసేంతలోపు బాగానే ఉన్నాడట, బాగానే మాట్లాడట, జై శ్రీరామ్ అంటూ కూడా రకరకాల నినాదాలు చేసిరు. ఆ తర్వాత ఆ హుండీ తీసుకెళ్ళి ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిండట. ఎత్తుకెళ్లేటువంటి ప్రయత్నంలో వీరు కూడా అంటే పరిగెత్తినట్టు చేసిండట. ఈ విధంగా విరాళాలు ఇచ్చి, బాబాల పేరుతో విరాళాలు ఇచ్చి మొత్తం దోచుకెళ్ళిపోయారు విరాళాలు. దీనిపైన స్పష్టత లేదు. అలాగే మోడీ అంటే జంతర్ మంతర్లో విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయించినటువంటి అమిత్ షా, అలాగే అయోధ్యలో సంబంధించినటువంటి దీనిపై ఎవరిపైన కేసు కాకపోవడం ఏంటి అని చెప్పి అమిత్ షా హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. కేంద్రంలో హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు పార్లమెంట్ వచ్చి దీనిపైన చర్చ చేయలేకుండా పోతుంది, ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు ఈ విషయంలో మాట్లాడలేకపోతా ఉన్నాడని చెప్పేసి ఒక స్కిట్ ఏర్పాటు చేసేటట కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర ప్రతిపక్షాల ఆధ్వర్యంలో. ఆందోళన నడుమే బిల్లు. రాజ్యసభ, లోక్సభలో నిన్న ఉదయం నుంచి ఆందోళనలు కొనసాగాయి. విద్యార్థులపై దాడులకు బాధ్యత వహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. పలుమార్లు వాయిదాలు పడుతూ సభలు సాగగా చివరికి ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. కాగా నిన్న లోక్సభలో జనన మరణ ఆమోద చట్టం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల నినాదాలతో వెల్లోకి దూసుకొచ్చిన సందర్భంగా ఈ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టింది. దీనిపై ఓటింగ్లోనూ ప్రతిపక్షాలు పాల్గొనలేదు. దీంతో స్పీకర్ వాయిస్తో
వాయిస్ ఓట్తో ఓటింగ్ నిర్వహించగా ఈ బిల్లును ఆమోదం లభించింది. ప్రతిపక్షాలు కూడా చర్చలో పాల్గొనాలి. ఇలాంటి సభకు అంతరాయం కలిగించడాన్ని స్పీకర్ తీవ్రంగా వ్యతిరేకించారు. చాలా ముఖ్యమైన ఈ బిల్లును ఇలా ఆమోదించుకోవడం సంతృప్తిగా లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను పార్లమెంట్ వచ్చి రుజువుగా నిర్వహిస్తున్నాయని, లేదంటే ప్రజలే వారి వచ్చే ఎన్నికల్లో సమాధానం చెబుతారని విమర్శించారు. జనన నామోదు నిబంధనలు కఠినతరం, జనన మరణ నామోదును వీలైనంత త్వరగా చేసుకోవాలని ఈ దిశగా ప్రోత్సహించే చర్యలు, అలాగే నకిలీ ఐడీలు అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జనన మరణ నామోదు చట్టానికి సవరణలు తెచ్చింది. ప్రతిపాదిత బిల్లు ప్రకారం జనన మరణ నామోదులు ఏడాదిలోగా చేసుకుంటే ఈ ప్రక్రియ ఎలాంటి మార్పులు ఉండవు. సాధారణంగా ఆ ప్రక్రియ పూర్తవుతుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలలో ఈ నామోదు పూర్తవుతుంది. అదే ఏడాది దాటి గరిష్టంగా 2 ఏళ్ల జాప్యం జరిగితే అప్పుడు జిల్లా మెజిస్ట్రేట్ లేదా సబ్ రిజిస్టర్ మెజిస్ట్రేట్ ద్వారా అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జనన మరణాల నామోదు ప్రక్రియ సాధ్యం అవుతుంది. ఇక 2 ఏళ్లుగా మించి ఆలస్యం అయితే నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియరీ మెజిస్ట్రేట్ స్థాయి కోర్టు జాప్యానికి కారణాలను వివరించాలని అనుమతిస్తే అప్పుడు ఆ జనన మరణాలను నామోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఆందోళన నడిమే బిల్లులు అయితే ప్రవేశపెట్టారట. బిల్లు ఆమోదం జరిగినట్ట, కానీ గందరగోళం జరిగిందంటే గందరగోళం జరుగుతుంటే ఇలా గందరగోళం చేయడం కరెక్ట్గా. నిజంగా బీజేపీ పార్టీ తప్పు పని చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్నికల్లో ప్రజలే మా పార్టీకి బుద్ధి చెప్తారు అంటూ కూడా ఇక్కడ బీజేపీ పార్టీ చెప్తూ వస్తుంది. మరి చూడాలి బిల్లులు ఎంతవరకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పటికే విద్యార్థి నాయకులు జంతర్ మంతర్లో ఒక ప్రొటెస్ట్ నిర్వహించినటువంటి విద్యార్థి నాయకులపైన చాలా కేసులని ఇష్టాను రీతిగా చాలా మందిని కొట్టిన ఒక అమ్మాయి కూడా చనిపోయిందంటూ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉంది. మరి ఆ చనిపోయిన ఆమె కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉందా, అసలు ఇంకా ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోతోందని చెప్పేసి మరి చూడాలి ఏం జరగబోతుందో.